ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనకు ఈరోజు శుక్రవారము అమావాస్య. దీంతో మనకు జ్యేష్ఠమాసం పూర్తయిపోతుందండి. రేపటి నుంచి చక్కగా ఆషాఢమాసం ప్రారంభం. ఆషాఢమాసము పాడ్యమి మొదలవుతుంది. అయితే మరి ఈ ఆషాఢమాసం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ మాసంలో వచ్చే పండగలు ఏంటివి, అవన్నీ కూడా మనము వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనం ఫస్ట్ ఆషాఢ మాసం అనగానే మన అందరికీ మహిళలకు ఎక్కడ లేని ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఈ జూలై నెల వరకు, ఈ జూన్లో ఉన్నంత నిరాశ, నిస్పృహ, తర్వాత ఇంకా బద్ధకము అన్నీ కూడా ఆషాఢ మాసం ప్రారంభంతోనే అన్నీ చెల్లా చెదురైపోతాయి. చక్కగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకండి అంటే ఆషాఢమాసం ఆఫర్స్, కేజీలు 1 కొంటే 3 ఫ్రీ, ఇట్లాంటి ఎన్నో విశేషమైన ఆఫర్లు ఆషాఢమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎన్ని కొన్నా కూడా మనకు ఇంకేముంటుందండి, చక్కగా అన్నీ రకరకాల వస్తువులు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి అని ఆశ ఉంటుంది కదా. ఆడవాళ్ళకి అలంకరణ మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. మరి నిజంగా కూడా ఆడవాళ్ళు అందంగా అలంకరించుకోవడం, మహాలక్ష్మిలాగా చక్కగా తయారై ఎప్పుడూ నవ్వుతూ ఉండడము ఆ ఇంటికి శ్రేయస్కరం. స్త్రీలు ఎప్పుడు కూడా చక్కగా అందంగా అలంకరించుకొని కనబడుతూ ఉండాలట. అలా లక్ష్మీదేవిలాగా ఇంటి ఇల్లాలు ఉన్నప్పుడే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందట సిరి సంపదలతో. మన పెద్దలు చెప్తారు, అది తప్పు లేదండి. అందుకే మగవాళ్ళు కూడా ఏమీ అనరు. ఎన్ని అలంకరణ కోసం ఎన్ని కొనుక్కుంటా అన్నా కూడా ఏమీ అనరు. సరే పర్లేదులే కొనుక్కోమని చెప్తారు. పిల్లలకు కూడా ఆడపిల్లలు ఉంటే ఎన్ని కొంటామండి మనము. 1 కొంటామని వెళ్ళి 10 రకాలు కొనుక్కొస్తూ ఉంటాము. ఎందుకంటే ఎన్నో రకాలు దొరుకుతూ ఉంటాయి కదా. ఆడవాళ్ళకు అలంకరణ సామాన్లు ఎన్నో ఉంటాయి కాబట్టి. ఇంకా మరి ఇంత ఆనందంగా ఉండడానికి మనకు పురాణపరంగా కూడా ఒక విశేషం ఉన్నదండి. అది ఏంటిదనుకున్నారు, అదే మనకు శక్తి ఇస్తుంది. అయితే మనకు ఈ మాసంలోనే చక్కగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తూ అమ్మవారిని కాస్త నువ్వు చూసుకో, నేను కాస్త కునుకు తీస్తాను అని చెప్పి ఈ మన లోకాలన్నిటి ఆధిపత్యాన్ని అమ్మకు అప్పగిస్తాడు. మరి ఇంకేముందండి, మన అమ్మ చేతిలోకి వచ్చేసినాయి కదా తాళాలు. మరి మన చేతికి పెత్తనం వస్తే మనకు ఆనందం కాకపోతే ఇంకేముంటుందండి. కాబట్టే మరి మనము ఇప్పటి నుండే ఈ ఆషాఢ మాసంతో ఆషాఢ లక్ష్మిని ఆహ్వానించడము, చక్కగా ఇప్పటి నుంచి అమ్మవారి వైభవమే. దీపావళి నరకాసుర వధ చేసే వరకు కూడా మనము అమ్మవారినే పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, కొలుస్తూ ఉంటాము. ఈ 4 నెలలు కూడా అమ్మదే రాజ్యం. ఎంత విశేషం అండి. మరి మనకి ఇంకా సంతోషం ఉండకపోతే ఇంకేముంటుంది. కాబట్టి అన్ని రకాలుగా అనుకూలమైన కాలం వచ్చేసింది. ఇంకేముంది, ఆషాఢ మాసంతో ప్రారంభం. మరి రేపటి నుండి ఉత్సాహమే ఉత్సాహం మనకు చక్కగా. అయితే ఈ ఉత్సాహంతో పాటు మనము చేయవలసినవి ఒక ప్లాన్, ఏమి ఆచరించుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేదానికి ఒకసారి అన్ని వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, ఇంకా మంచి విషయాలు చెప్పాలని. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు వెంటనే మేము పెట్టిన వీడియోలను కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఫస్ట్ మనకి ఈ ఆషాఢ మాసం ప్రారంభంతోనే మనకు పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభం అవుతుందండి.
చక్కగా మనకి 7వ తారీఖు కాబట్టి ఆ విశేషాలు కూడా నేను వీడియోలో పెట్టాను. మహా అద్భుతమైన విశేషాలు, కొన్ని లీలలను కూడా మనము ఈ మాసంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే జగన్నాథుడు అంటేనే భక్తుల కోసం లీలలను సృష్టించాడు. ఆ లీలలన్నీ వింటూ ఉంటే మనకు ఆనందం కలుగుతుంది కదండి. మనం ఆనందంగా ఉండడం కోసమే కదా ఎన్ని సంపాదించినా ఏం చేసినా కూడా మనం ఆనందంగా ఉండడం కోసమే. కాబట్టి మనకు ఆనందం కలిగించే విషయాలను మళ్ళీ 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 చెప్పుకోవాలి, మళ్ళీ మళ్ళీ వినాలి, అందరికీ చెప్పాలి, అందరితో కలవాలి. అది మనం కోరుకుందాం. అయితే ఈ పూరి జగన్నాథ యాత్ర 7వ తారీఖు జరుగుతుందండి. తర్వాత ఏముందండి, మంచిగా 11వ తారీఖు ఏమో స్కంద పంచమి ఉన్నది. 12వ తారీఖు కుమార షష్ఠి, మనకు సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవాలి చక్కగా. పంచమి రోజేమో స్కందుడు అంటాము, మరి నాగులకు పూజ చేసుకోవాలి. ఆ విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు ఆ సందర్భంగా ఒకరోజు ముందు అటు ఇటు తెలుసుకుంటూ ఉంటాం అనుకోండి. కానీ ఈ మాసంలో వచ్చే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తూ ఉన్నాను. అయితే తర్వాత మనకి 16వ తారీఖు ఏమో మొహర్రం అంటున్నారు. అది మనకు సంబంధం లేని విషయము. కాకపోతే మనకు అతి ముఖ్యమైన ఏకాదశి 17వ తారీఖు తొలి ఏకాదశి, శయనైక ఏకాదశి అని దానికి పేరు. ఇది చాలా మంచి ఏకాదశి అని మనము తొలి ఏకాదశి తప్పకుండా ఆచరిస్తూ ఉంటాము. ఒక పండగలాగా చేసుకుంటూ ఉంటాం తొలి ఏకాదశిని. ఎందుకు అంటే ఈ సంవత్సర ప్రారంభంలో దీన్ని పెద్ద ఏకాదశి, ఒక తొలి ఏకాదశిగా ఎందుకు చెప్తారు అంటే, మనకు ఇప్పుడు ఈ ఏకాదశి నుండే ఇప్పుడే ప్రారంభం అవుతుంటాయండి. మళ్ళీ తొలకరి జల్లులు పడడము, విత్తనాలు ఏరువాక పౌర్ణమి అయింది కదా, అప్పుడు భూమి దున్నినాం కదా, ఇప్పుడేమో విత్తనాలు వేసుకోవడము, వ్యవసాయదారులు పనులు చేసుకోవడము, మంచిగా వానలు పడడము, ఆరోగ్యంగా ఉండడము, ఇవన్నీ ఎన్నో విశేషాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ 4 నెలలు చాతుర్మాస దీక్షను తీసుకుంటూ ఉంటారు మన స్వామీజీలందరూ కూడా. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఒకటే చోట ప్రదేశంలో ఉండి చక్కగా ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో మనకి పెళ్ళిళ్ళు అని ఇట్లాంటివి జరగవు, ముహూర్తాలు ఏమీ ఉండవు. కాబట్టి ఏం చేస్తారు అంటే ఈ ఆషాఢ మాసంలో భగవంతుణ్ణి పూజించుకోవాలి. తపస్సు చేసేవాళ్ళు తపస్సు, యజ్ఞాలు ఎక్కువగా చేస్తుంటారు. తర్వాత జపము, ఆరాధన. అందుకే కదా మనకు బోనాల పండుగ ఇప్పుడే వస్తుంది. మరి పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి, సాక్షాత్తు ఆ వ్యాస భగవానుడు అవతరించిన రోజు. అంటే మన ధర్మము, మన వేదాలు అన్నిటినీ మనకు అందించిన, పురాణాలను అందించిన వాడు వ్యాస భగవానుడు. కాబట్టి ఆ రోజు చక్కగా వ్యాస పౌర్ణమిని కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా మరి వాసుదేవ ద్వాదశి తెల్లారి, అది కూడా చాలా విశేషమైనది. మహంకాళి జాతర, సికింద్రాబాద్ బోనాలు జరుగుతాయి ఈ వ్యాస పౌర్ణమి రోజే. మరి ఈ చాతుర్మాస నెల రోజులు అయిపోతుంది. అశూన్య శయన వ్రతము అని ఉంటుంది, అది ప్రారంభమవుతుందండి. ఆ రోజు మళ్ళీ నీకు దీని గురించి చక్కగా వివరిస్తాను. మరి సంకష్టహర చతుర్థి, మళ్ళీ బోనాలు మనకి ఆషాఢ మాసంలో మన హైదరాబాదు నగరంలో చక్కగా బోనాలు అనేవి మహంకాళికి జరుగుతూ ఉంటాయి, ఆ దేవికి. కాబట్టి ఇన్ని విశేషమైన పర్వదినాలు ఉన్నాయి. మళ్ళీ ఇటు మనకు షాపింగ్ చూస్తే విశేషమే, ప్రకృతి చూస్తే మళ్ళీ చిగుర్లు తొడిగి పూలు కాయలు, మరి వ్యవసాయదారులకు వర్షాలు పడి విశేషమే. అన్నీ మళ్ళీ స్కూల్లో పిల్లలకు స్కూళ్ళు ప్రారంభమయ్యి పరీక్షలు, వాళ్ళు హడావుడి.
ఇటు మనము హడావుడి అంతా మనకున్న ఇప్పటిదాకా ఉన్న బద్ధకం అంతా ఎగిరిపోయి చక్కగా మళ్ళీ ఎంతో ఉత్సాహంగా గడుపుతాం. అందుకేనండి ఈ జూలై వచ్చింది అంటే మనకు ఈ ఏడాదంతా గడిచిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. ఈ జూలై వచ్చే వరకే జనవరి వరకు ఏమనిపించదు. జనవరి నుండి జూన్ వరకే మనకు ఎంతో కాలము అయిపోయింది. అబ్బా ఎండ వేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. ఇప్పుడు అవన్నీ పోతాయి, చక్కగా ఆనందంగా ఉంటుంది. బోలెడు పండగలు, వ్రతాలు, మన సెలబ్రేషన్స్. అయితే మరి ఇక్కడ ప్రకృతికి, మన ఆధ్యాత్మికతకు, మన ఆచారాలకు ముడిపడి ఉంటాయి. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాఘమాసంలో పెళ్ళి అవుతుందండి. కొంతమంది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలను అత్తగారి ఇళ్ళల్లో ఉండొద్దు అని ముందే మనకు నిన్నటి రోజే ఆల్రెడీ ఇంటికి తీసుకొచ్చి ఉంటారు, తల్లిగారి ఇళ్ళకి వస్తూ ఉంటారు. ఎందుకు ఈ ఆచారము అంటే ఆల్రెడీ మాఘమాసంలో వైశాఖ మాసంలో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు పాపము వాళ్ళు అక్కడే అత్తగారి ఇళ్ళల్లో ఉంటారు కదా, బెంగ పెట్టుకుంటారు కదా. హోమ్ సిక్ అని హాస్టళ్ళల్లో ఉంటే పిల్లల్ని కూడా ఇళ్ళకు పంపిస్తూ ఉంటారు, వారం 10 రోజులు ఉండిరా అమ్మ అని. అట్లా అత్తగారి ఇళ్ళల్లో ఉన్న అమ్మాయిలు కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వచ్చి చక్కగా ఈ ఆషాఢ మాసంలో తల్లిగారింటికి రావడం అనేది మనకు ఒక సాంప్రదాయంగా పెట్టిండ్రు మన పెద్దవాళ్ళు. ఏదైనా కూడా ఒక పద్ధతిగా పెడతారండి మన వాళ్ళు. అంటే ఊరికే అలా వచ్చిపోతూ ఉండకుండా వాళ్ళు ఒక కాలాన్ని నిర్ణయించారు. మళ్ళీ దీపావళికి కొత్త అల్లుళ్ళు రావాలి అని. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ దీపావళికి రావడం అంటే కనీసం ఒక 2 నెలలు 3 నెలలు అయింది అంటే అమ్మ వాళ్ళని చూడాలని కోరిక కలుగుతుంది ఆడపిల్లకైనా కూడా. అందుకని చెప్పేసి ఆ విధంగా పద్ధతి పెట్టారనమాట మన వాళ్ళు. అంతేనండి, దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు. దాన్ని అయ్యో ఎలాగా అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదేవిధంగా అత్త కోడలు ఒకే గడప దాటకూడదనేది కూడా పెట్టిండ్రు. ఎందుకు అంటే అట్లా చెప్తేనే పంపిస్తారు, లేకుంటే ఎందుకు పంపిస్తారండి? ఇక్కడ మా ఇంట్లో ఉండాలి అనే అత్తలు కూడా ఉంటుంటారు కదా. అమ్మాయి మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు కొంతమంది. అందుకోసమని ఇట్లా కఠినంగా ఇలా ఉండకూడదు, అత్త కోడళ్ళు ఒకే కడప దాటకూడదు అని ఒక పద్ధతిని ప్రవేశపెట్టిండ్రు. మన మంచి కోసమే కదండి. కొన్ని రోజులు లేకుండే మళ్ళీ అయ్యో మనకి ఏదైనా అంతే రొటీన్గా ఉంటుంది, బోర్ కొడుతుంది. కొన్ని రోజులు మనం అలా వెళ్ళి వచ్చామనుకోండి, మళ్ళీ రిఫ్రెష్ అవుతారు, వాళ్ళు కూడా రిఫ్రెష్ అవుతారు, మన పిల్లలు కూడా రిఫ్రెష్ అయిపోతారు, మళ్ళీ ఆనందంగా ఉంటారనమాట. ఒకే రకంగా ఉండకుండా మార్పు కోసం అంతే, ఏం లేదు విశేషము. అయితే ఇంకొక విశేషం ఏంటిది అంటే ఈ ఆషాఢ మాసంలో చక్కగా ఆడవాళ్ళు మైదాకు పెట్టుకోవాలండి తప్పకుండా. ఎందుకంటే మా ఆడవాళ్ళ సంతోషమే జగతికి ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఉంటేనే ఈ జగన్మాత ఆనందంగా ఉంటుంది. జగన్మాత ఆనందంగా ఉంటేనే మనమందరము చల్లగా ఆమె అనుగ్రహంతో చక్కగా జీవించగలుగుతాం, మనకు అన్నీ దొరుకుతాయి. లేదు అంటే అమ్మ ఆనందంగా ఉండకపోతే మనం ఎలా ఆనందంగా ఉంటామండి చెప్పండి? అందుకోసమే ఎప్పుడైనా స్త్రీలు ఆనందానికి చిహ్నము, శుభాలకు చిహ్నము మైదాకు పెట్టుకోవడం అనేది, గోరంటాకు పెట్టుకోవడం అనేది మనమైతే చిన్నప్పుడు దంచి పెట్టుకునే వాళ్ళము చక్కగా. ఎందుకంటే ఈ మాసంలో అది ఒక రకంగా ఆరోగ్యకరమైన విషయం. ఆకు దంచి పెట్టుకోవడం వల్ల మా అక్కయ్య అయితే ఇంత ముద్ద మింగేది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న పిల్లలు కూడా ఇదేంటిది మైదాకు తినడం వల్ల లోపల ఉన్న పురుగులు చనిపోతాయి, వేడిని తీసేస్తుంది, అబార్షన్స్ అట్లాంటివి కాకుండా ఉంటుంది అని కూడా చెప్పేవాళ్ళు ఇంతకుముందు. అయితే ఇప్పుడైతే అవన్నీ ఏమీ పాటించట్లేదు, పట్టించుకోవట్లేదు అనుకోండి. ఏవో ఆ కోన్లు తెచ్చి పెట్టుకుంటున్నారు. కానీ దయచేసి ఒక్కసారన్నా మీరు కనీసం ఆకు దంచి పెట్టుకోండి ఈ ఆషాఢ మాసంలో. అలా పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందము, అందానికి అందం
మైదాకు పెట్టుకుంటే మన చేతులు ఎన్నో అందంగా కనబడతాయండి. మనమే చూసుకుని మురిసిపోతాము మన చేతులను చూస్తూ ఉంటే. ఎంత ఆనందంగా ఉంటారంటే స్త్రీలకు సౌభాగ్యము, సంతోషము ఎప్పుడు ఉంటుందండి? వాళ్లకు సంపదలు కలిగినప్పుడే. మరి ఇవన్నీ మనకు ఆనందంగా ఉంచే విషయాలు. మనం చక్కగా రెడీ అవ్వడము, మంచి బట్టలు వేసుకోవడము, అందంగా తయారవడము, ఇవన్నీ ఎప్పుడు చేస్తాము? మన మనసు బాగుండి మనం ఆనందంగా ఉన్నప్పుడే ఇవన్నీ చేస్తాం. మరి ఇవన్నీ చేసినప్పుడే ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అమ్మవారికి ఇష్టము ఆడవాళ్ళు సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ గలగలా మాట్లాడుతూ చక్కగా తిరుగుతూ ఉంటేనట గల్లు గల్లు అని గజ్జలు చప్పుడు అవుతూ ఉంటే ఆ ఇంటికే వస్తుంది లక్ష్మీదేవి. అట్లా అందుకని చెప్పి మనము ఇవన్నీ కూడా పాటించాలండి. తప్పకుండా మనము స్త్రీలుగా మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి. అన్నీ కూడా ఏదో పిచ్చి ఆచారాలు కాదు, మన ఆరోగ్యానికి, మన సాంప్రదాయాలకు, మన ప్రకృతికి, మన భవిష్యత్తుకు, మన ఆనందానికి, మన అందానికి అన్నీ రిలేటెడ్ ఇవన్నీ. కాబట్టి అన్నీ కూడా పాటించాలండి. చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవడం, మరి మా ఆషాఢ లక్ష్మిని ఆహ్వానించాలి. మన గోరంటాకు పెట్టుకొని చక్కగా ఆ పండిన చేతులతో ఇలా హారతిస్తూ ఉంటే అమ్మ మన చేతులను చూసి ఎంత ఆనందపడుతుందో. అబ్బాయి ఎంత చక్కగా పెట్టుకున్నారే మీరు అని అనుకుంటుందట అమ్మ కూడా. మీకు విషయం తెలుసో తెలియదో, అడవిలో అరణ్యంలో ఉన్నప్పుడు, వనవాసంలో ఉన్నప్పుడు రాముల వారు పెట్టిండ్రట సీతమ్మకు. అయోధ్యలో ఉన్నప్పుడు తీరికనే లేకపోయే, పాపం ఇంటి నిండా అందరూ ఉన్నారు కదా, పెట్టడానికి అవకాశం రాలేదట. అరణ్యవాసం చేసేటప్పుడు అయ్యో నాకు ఒక కోరిక ఉన్నది సీత, నాకు ఒక డిజైన్ పెడతా అని అయోధ్య నగరాన్ని దించిండ్రట చేతి మీద. ఇది మనం ఏదో డిజైన్లు పిచ్చి డిజైన్లు దించుకోవడం అదేమో గొప్ప అనుకుంటున్నామా? ఆ కాలంలో త్రేతాయుగంలో రాముడే సీతాదేవి చేతుల మీద డిజైన్లు దించాడండి, మనం పెట్టుకునే చుక్కలే కాకుండా. మరి అప్పటి నుంచి వస్తున్న ఆచారం ఇది. కాబట్టి మనం అందరం చక్కగా ఎంజాయ్ చేయాలి, పెట్టుకోవాలి, ఆనందించాలి, అందరినీ ఆనందపరచాలి. మరి ఇంకా ఏకాదశి వ్రతము చెప్పుకున్నాము. అదొక పండగ, మనకు తప్పకుండా మూకుడు పెట్టాలి అని పిండి వంటలు చేసుకుంటాము. చక్కగా తొలి ఏకాదశిని ఎంజాయ్ చేస్తాం కదా మనందరం. వ్యాస పౌర్ణమి పూజలు ఎలాగూ చేస్తూ ఉంటాం కదా, మనము విశేషంగా చేస్తూనే ఉంటాము. ఈ విధంగా ఆషాఢ మాసం అంతా కూడా మనకు ఎన్నో విశేషాలు ఉన్నాయండి. వీలైనంత ఎక్కువగా మనము స్త్రీలు పురుషులు ఎవరైనా కానీ ఆ దైవనామ స్మరణ ఎక్కువ మటుకట ఈ కాలంలో పొద్దున్నే లేచి అంటే మనకు ఆరోగ్యం భాస్కరాదిత్యం, మనకు సూర్యుడు ఆరోగ్య ప్రదాత. కాబట్టి ఈ కాలంలో కొంచెం అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే కాలము సంక్రమణ అంటారు. అంటే ఒక సీజన్ నుండి ఇంకో సీజన్కు మారేటప్పుడు వివిధ రకాలైన క్రిమి కీటకాలు ఉద్భవిస్తూ ఉంటాయి కదా, వాటి వల్ల. అందుకని మనము చక్కగా సూర్య నమస్కారాలు చేసుకున్నట్టయితే మనకు ఆరోగ్యంగా ఉంటాము అని మన పెద్దల అభిప్రాయం. కాబట్టి ఆ విధంగా చెప్తూ ఉంటారు. మన అవకాశాన్ని బట్టి చేయడానికి ప్రతిదీ మనం పాటించడానికి ప్రయత్నించాలి. చక్కగా ఇవన్నిటికీ సిద్ధంగా మనం ముందే ప్లాన్ చేసుకొని రెడీగా ఉండాలి. ఏ రోజు ఏ విశేషం ఉంటే మళ్ళీ మనం ఆ రోజు వీడియోలు చేసుకుందాము. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక రోజు ముందో 2 రోజుల ముందో నేను వీడియోలు పెడతాను కాబట్టి అవన్నీ మీరే ఫస్ట్ చూడవచ్చు, చక్కగా ఆచరించవచ్చు, ఫలితాలను పొందవచ్చు. ఇదండి ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టత, పూజించాల్సిన విధానము అన్నీ చెప్పేశాను. కాబట్టి పూర్తిగా విని
ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి, నాకు ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.